హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మై లైక్ మై ఛానల్. సో, మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూసేద్దామండి. ఇది అందరూ రెగ్యులర్‌గా చేసుకుంటూనే ఉంటారు. బట్ ఇది డిఫరెంట్‌గా ఉండబోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఒక కప్పు రవ్వ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ. మీరైతే నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఇట్లా వేసుకొని బాగా వేపాలండి. రవ్వ అనేది మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి. దాంతో పాటు మంచి స్మెల్ ఒస్తదండి రవ్వ వేగిన తర్వాత. అంతవరకు వేయించుకొని తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇట్లా ఏ కడాయిలో అయితే మనం రవ్వ వేయించుకున్నామో అదే కడాయిలో ఇప్పుడు మళ్ళా మిగిలిన ప్రాసెస్ కూడా కంటిన్యూ చేద్దాము. సో, 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటది. సో, అందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోతే నో ప్రాబ్లమ్. మీరు పచ్చి శనగపప్పు వేసుకున్న, శనగగింజలు వేసుకున్నా కూడా బానే ఉంటది. కావాలంటే వేసుకోవచ్చు. లేదా స్కిప్ చేయొచ్చు. సో, జీడిపప్పు కాసేపు వేయించుకున్న తర్వాత నేను పెద్ద ఆనియన్‌ని, తర్వాత 6 పచ్చిమిరపకాయలని ఇట్లా స్లైసెస్‌గా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇక్కడ మనకు ఆనియన్ అనేది బాగా ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, నేను హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సన్నగా తరిగిన క్యారెట్‌ని, తర్వాత సన్నగా తరిగిన బీన్స్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి వేసుకొని అవి కూడా కాసేపు బాగా ఫ్రై చేయాలండి. సో, ఈ ప్రాసెస్‌లో నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు అట్లా వేసుకుంటే సరిపోతది. సో, అది కూడా వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నా దగ్గర ఫ్రెష్ బఠానీ అంటే పచ్చి బఠానీ ఉంది. అది కూడా యాడ్ చేసుకుంటున్నా. ఒక గుప్పెడు వేసుకుంటున్నాను. బాగా నీట్‌గా వాష్ చేసేసి వేసుకుంటున్నానండి. సో, ఈ వెజిటబుల్స్ అనేవి ఇక్కడ మంచిగా ఫ్రై అయితే బావుంటదండి తినేటప్పుడు టేస్టు. సో, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుంటున్నాను నేను. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళొకసారి మంచిగా మొత్తం కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. సో, నేను ఇట్లా తొందరగా ఉడకాలని సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొద్దిగా. సాల్ట్ ఏసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకొని తర్వాత నేను ఒక కప్పు రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్‌ని ఆల్రెడీ బాగా వేడి చేసి పెట్టుకున్నాను. కాంచి పెట్టుకున్నాను. సో, వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. తొందరగా అయిపోతది ఉప్మా అని. తర్వాత ఇక్కడ నేను సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకుంటున్నానండి. నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించి నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ వాటర్ అనేది బాగా మరగాలండి. వేడి నీళ్ళు పోసుకున్నారంటే తొందరగా మరిగిపోతది. తర్వాత రవ్వ వేసుకోవాలి. రవ్వ అనేది వేసుకునేటప్పుడు గరిటెతో బాగా కలపాలండి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఉండలు కట్టిందనుకో ఉప్మా అనేది వేస్ట్ అయిపోతుంది తినలేము. రవ్వ వేసుకున్న తర్వాత కూడా మంచిగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఏదైతే చుట్టూ ఒత్తుకునిందో అది కూడా నీట్‌గా తీసేసి కవర్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మంట లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్మా. అంతే అండి రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! ఇట్లా 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళా మూత తీసేసి ఇట్లా కలుపుకుంటున్నాను. ఈ ఉప్మా అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. చాలా చాలా బావుంటుందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఇంకోసారి మంచిగా కలిపేసుకుంటున్నానండి. అంతే అండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూసారు గదా! ఎంతో సింపుల్ రెసిపీ ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. అండ్ నేను చెప్పిన కొలతలో మీరు చేసుకున్నారంటే మీకు ది బెస్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకేదైనా రెసిపీ కావాలంటే నన్ను కమెంట్‌లో అడగండి. నేను చేసి పోస్ట్ చేయడానికే ఖచ్చితంగా ట్రై జేస్తాను. ఈ రెసిపీని కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. సో, నా ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకొని నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటానండి మరి. బాయ్ బాయ్.